చూపిస్తే ఒక్క ఫ్రెండ్ అన్న కూడా నువ్వు చేసుకోరా అని చెప్పడు. ఒక ఫ్రెండ్ మూతి నస్తుంది, ఒక ఫ్రెండ్ ముక్కు నస్తుంది, ఒక ఫ్రెండ్ కాలు నస్తుంది. చేసుకునేది నువ్వే కాబట్టి నచ్చాల్సింది ఎవరికే. ఇందులో ఈ రోజు వచ్చినప్పుడు మీటింగ్ నీకు అర్థమైంది. ఆ బయటికి పోయినప్పుడు నేను కరెక్ట్ కాదమ్మా, ఇంకేమైనా తేడా వస్తే తెలుసుకోవాలి, నువ్వు కూడా రావాలి, మీటింగ్ పట్టుకొని రావాలి. చౌటుపల్లిలో మంచి కళ్ళు కావాలంటే ఇక్కడ ఉన్న ఏరియాలో తాగుబోతాలని అడగాలి. ఏ తాళ్ళు బాగుంటే ఏ కళ్ళు కంపౌండ్ బాగుంటుందో చెప్తారు. ఇందులో లక్ష తీసుకోవాలంటే ఏమైనా డౌట్ వస్తే ఎవరిని అడగాలి? లక్ష తీసుకునే వాళ్ళని. సార్ నేను మీటింగ్ విన్నా, మీరు మస్తు ఉందని చెప్పి నేను 10 మందికి చెప్పిన, ఇంటికి పోయి వాళ్ళు ఎవ్వరు నమ్మట్లేదు, నాకు 10 నిమిషాలు టైం ఇయ్యి, నువ్వు నువ్వు వస్తాను లేదా మీరన్నా మా దగ్గర రండి అని ఒక 10 నిమిషాలు. తెలుసుకోవచ్చా లేదా? తెలుసుకోవచ్చా లేదా? చాలా మంది చేసే తప్పు ఇదే. 4 ఏళ్ల కింద జాయిన్ అయినా, 5 ఏళ్ల కింద జాయిన్ అయినా, 3 నెలల కింద జాయిన్ అయినా రూపాయి వస్తుందని చెప్తారు. జాయిన్ అయితే రాదు. వస్తుందా? రాదు. ఒక అయ్యప్ప మాల, ఒక రంజాన్, ఒక పొద్దులు, వేరే వాళ్ళ పూజలు ఎలా చేస్తారో ఇందులో ఒక సంవత్సరం పట్టుకొని నిరంతరం కష్టపడి అన్నిటికన్నీ వెస్టేజ్ ఉందని సంవత్సరం పట్టుకుంటే మాత్రమే ఇందులో లక్ష వస్తుంది. అవునా కదా? ఇందులో 2 సంవత్సరం చేస్తారా? ఈయన ఈ గుంత 3 నెలలు చదువుతారు, ఈ గుంత 3 నెలలు, ఈ గుంత 3 నెలలు చదువుతారు. 3 నెలలకు ఒక గుంత చదువుతా నీళ్లు పడతాయా? 9 నెలలు ఒకటే గుంత చదువుతా నీళ్లు పడతాయా? మనకు తెలుగులు ఎక్కువ అయిపోతుంది. కష్టపడకుండానే డబ్బులు రావాలి. మీకు 2 ఎకరాలు ఇచ్చాడు మీ నాన్న, నీకు 1 ఎకరం, మీ అక్కకు 1 ఎకరం. అక్క బిజీగా ఉందని పేపర్ తీసుకొని బీరో మీద పెట్టింది. చెల్లి మేము చేసుకుంటే బతుకటామని దున్ని ఇత్తనాలు వేసి ఏం చేయాలని అది చేసింది. చెల్లికి వస్తాయా, అక్కకి వస్తాయా? ఇక్కడ కూడా ఐడియా ఇంట్లో వండుకొని ఫంక్షన్లు, పబ్బాలు, తద్దినాలు, పుట్టినరోజులు ఏది మిస్ కాకుండా పోయి నీకు ఇష్టం వచ్చినప్పుడు వెస్టేజ్ చేస్తే లక్ష రాదు. ఉంటారు సంవత్సరం కింద జాయిన్ అయితే ఫంక్షన్ పబ్బాలు అన్ని పోనియారు. ఓయమ్మ నేను జాయిన్ అయ్యి 9 నెలలు రూపాయి వస్తలేదు అంటారు. అవునా కదా? ఈ రోజు వచ్చిన వాళ్ళకి చెప్తున్నా, ఐడియా అయినంత మాత్రం రాదు. చాలా మంది 5 సంవత్సరాల సంది రూపాయలు తీసుకున్న వాళ్ళు ఇప్పుడు వచ్చారు. లీడర్, గ్రేట్ లీడర్ 6 నెలలకే లక్ష కొట్టిండు. 6 నెలలకే లక్ష. అవునా కదా? అందరికీ ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోండి. మన పిల్లలందరూ స్కూల్ పోతున్నారు. స్కూల్కి ఏ క్లాస్ అయినా ఒకటే రోజు పోవాలా, సంవత్సరం అంతా వెళ్ళాలా? సంవత్సరం అంతా వెళ్ళినా రోజు టైంకి వెళ్ళాలి. టీచర్ చెప్పి శ్రద్ధగా వినాలి. ఇంటికి వచ్చి ప్రాక్టీస్ చేయాలి. అది మన తెల్లారి వెళ్ళి టీచర్కి అప్పచెప్పాలి. అది సంవత్సరం మొత్తం చేస్తేనే ఫస్ట్ ర్యాంక్ వస్తాడు. అవునా కదా? టీచర్ 40 మంది పిల్లలకి ఒకటే చెప్తుందా? క్లాసు ఒక్కొక్క పిల్లడు ఒకలాగా చెప్తుందా? మరి అందరు ఫస్ట్ ర్యాంక్ వస్తారా? ఇక్కడ కూర్చున్న అందరు లక్ష తీసుకుంటారా? ఇలా నిలబడి కష్టపడ్డ వాళ్ళే లక్ష తీసుకుంటారు. పంట పండిందంతా ఇంట్లోకి రాదు. తూర్పాల పడితే తారో తోడు మొత్తం వద్దు, మిగిలిన గట్టి గింజలే మనకు వస్తాయి. మరి అందులో గట్టి గింజలు ఎవరో, తాడు గింజలు ఎవరో మీరే తెలుసుకోవాలి. అవునా కదా? గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. నా పేరు బీబీ. నేను ఇందులోకి రాకముందు స్కూల్ ఆయమ్మ. 15 సంవత్సరాలు చేస్తే 8,000 ఈ ప్లాట్ఫామ్ పరిచయం చేసి నేను ఈరోజు మీ ముందు మాట్లాడుతున్నా అంటే ఈ రోజు ఇక్కడ నిలబడతానికి కారణం మా గ్రేట్ అప్లైనర్ పాండు సార్కి. ఇలాంటి వేల మీటింగ్లని మన మహాగురువు గారు ఎంఎస్ సార్కి, ఈ కంపెనీ పేదవాళ్ళ గురించే పెట్టిన కంపెనీ దేవుడు గౌతమ్ బాలు సార్కి, నేను నా ఫ్యామిలీ 3 తరాలు స్కూల్లో పోయినప్పుడు నాకు చెప్పిండు. నేను మాత్రం వినిపించుకోలే. 3 నెలలు తిప్పించిన. ఒకరోజు బస్ ఆపకపోతే ఏందో ఒకటే బస్ ఆపుతాడతో నాకు గొడవ ఎందుకు ఒక మీటింగ్కి వచ్చినాం. చాలా మంది లీడర్లు మాట్లాడుతుంటే ఒక మేడం ప్రొడక్ట్స్ వాడుకొని వేరే వాళ్ళకి చెప్పినా 5,000 వస్తున్నాయి అన్నది. నాకు కూడా అక్షమాలు ఉన్నాయి. ఒక 2,000 పెట్టి తీసుకొని పోయి రోజు వాడుతుంటే నెల రోజుల్లో తగ్గిపోయినాయి. వేరే వాళ్ళు చెప్పొచ్చా లేదా? చెప్పొచ్చా లేదా? నేను ఒక 4 చెప్పాను. మీరైనా నేనైనా హాస్పిటల్ పోతే పక్కింటాము చెప్తాం. తక్కువైతే 4 చెప్పినా 4 ఏడా చెప్తాంటే 4 తీసుకొచ్చి చౌటుపల్లిలో కూర్చోబెట్టినా. అంటే నేను వనస్థలపురంలో కూర్చోబెట్టాను. మీకు ఇక్కడ దూరం ఉన్న వాళ్ళు వచ్చి కదా 4 కూర్చోబెట్టాక 4 ఎవరెవరికి ఏం కావాలో కొనుక్కున్నారు. రెండోసారి మన ఇంటి పక్కన లేదు మన ఊర్లో షాప్. ఆనంచిడికి రావాలంటే బాగుంటొస్తారా, బాగాలేకుండా? ఏదైనా బాగుంటే వేరే వాళ్ళకి షేర్ చేసే గుణం ఉందా లేదా? ఉందా లేదా? ఉంది. మొగుడు పెళ్ళం కొట్టుకున్నా, అత్తలు అన్నదమ్ములు కొట్టుకున్నా కూడా 40 కాదు 3 నెలల వరకు చెప్తూనే ఉంటాం ఊరందరికి. అవునా కదా? ఏదైనప్పుడు రెడ్డి బ్రదర్స్ 2,000 రూపాయలు పెట్టి చీరలు కొంటే 10 చీరలు ఫ్రీ వస్తున్నాయి. ఆఫర్ వేసిరనుకో మనం పోయి కొన్నది కాక అక్కకు ఫోన్ చేస్తాం. అక్క సూపర్ ఉన్నాయి, 2,000 ఫోన్ పే కొట్టంటాం. అక్క కొడితే అక్క కూడా తీసుకొస్తాం. వస్తూ ఇంట్లో పోకముందుకు బయట ఎవరైనా కూర్చుంటే ఇప్పు చూపిస్తాం. అవసరమైతే తెల్లారి నేను కూడా వస్తా అక్క అంటే పక్కింటి ఆమె కూడా తీసుకొని ఇప్పిస్తాం.
లాభం ఎవరికి వస్తుంది? మరి నిన్న అక్క కూడా తీసుకుపోయినావు, ఈరోజు పక్కింటి ఆమె తీసుకొచ్చినావు అని శాపాన్ని ఏమన్నా కనీసం నా చీర కానీ బ్లౌజ్ ముక్క కానీ ఫ్రీ ఇస్తాడా? మనం అలా తెలియకుండా వేరే బిజినెస్ రోజు ప్రమోట్ చేస్తున్నాం. కొన్నది మనం చెప్పింది పక్కింటి అక్కకి కొన్నది మనం అందరం షాప్లా మధ్యలో షాప్ ఆయన లాభపడుతుంది. అవునా కదా? ఈ నలుగురు కాస్త వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ 3 నెలల తర్వాత 7,450 రూపాయల చెక్ వచ్చింది. ఫస్ట్ చెక్. ఆ చెక్ వచ్చినాక ఈ డబ్బు ఎలా వస్తుందో కొన్ని మీటింగ్లకు వచ్చినాం. ఆ మీటింగ్లో ఇదంతా చెప్పి నాకు ఏం అర్థం కాలే. ఎందుకంటే కంపెనీ ఇదంతా చెప్పి ఏం అర్థం కాలే. అందులో 3 ముచ్చట్లు అర్థమైనాయి. ఒకసారి వచ్చిండు, థమ్స్అప్ మంచిదా కొబ్బరి బొండ మంచిదా అని అడిగిండు. ఏది మంచిదే? తాత దాగి తండ్రికి చెప్పిండు, తండ్రి దాగి మనకు చెప్పిండు. చౌటుపల్లి లేకున్నా కూడా హైదరాబాద్ నుంచి తెప్పించుకొని తాగుతాం కొబ్బరి బొండ. అవునా కదా? మరి ఇప్పుడు ఏం తాగుతున్నాం? థమ్స్అప్ తాగమని ఎవరు చెప్తారు? ఆయన సినిమాలు వస్తే చూసేది మనం. మరి మనం ఆరోగ్యం కోరుకోవచ్చా లేదు? ఆయన మనం ఏమైపోయినా పర్వాలేదు, ఆయనకు కావాల్సిందే డబ్బులు. 1/2 లీటర్ పట్టుకొని దమ్ముందని ఆయన గుట్టలు దుక్తే మనం 2 లీటర్ తాగుతున్నాం. ఆయన గుట్టలు దుక్తే ఆయనకి ఏం కావట్లేదు. నువ్వు బిల్డింగ్ నుంచి 2 లీటర్ బాటిల్ తాగి దూకు కాలో చేయబోతుంది. అవునా కదా? తమ కొబ్బరి బొండ షాపులో కూడా అర్థమైంది. మధ్య హాస్పిటల్ పక్కనే అమ్ముతారు వాళ్ళు. అవునా కదా? మహేష్ బాబు ఫీల్ అవుతాడని తాగుతున్నాం. ఈ రోజు ఇంటికి వెళ్ళినాక థమ్స్అప్ పోసి బాత్రూమ్ కొన్ని గడుగు తెల్లగా అవుతుంది. సంతూర్ మంచిదా మెడిమిక్స్ మంచిదా? ఏది ఏం వాడుతున్నాం? ఆడ కూడా అంత ఒక ఆడ నిలబడుతుంది. మహేష్ బాబు చూసి వావు అంటాడు. వాళ్ళ పాప వచ్చి మమ్మీ అంటది. ఓయమ్మ ఈమె అమ్మ నాడు అమ్మాయి అనుకున్నాను ఫీల్ అవుతాడు మహేష్ బాబు. సంతూర్ వాడితే అమ్మ కాస్త అమ్మాయి అవుతుందా? మరి మనం అదే సబ్బు వాడుతున్నాం. మనం వాళ్ళు పిలిచిరా బావు అని? నన్నైతే పిల్లలు మరి మిమ్మల్ని పిలిచిరా చెక్ చేసుకోండి. అవునా కదా? గుట్కలు తినమని సెలబ్రిటీ ఆడిస్తారు. మంచిదా చెడుదా? మనోళ్ళు మాత్రం అన్నం లేకపోయినా పర్లేదు, గుట్కలు తిని గుట్టు పెట్టి చేస్తాం. వాళ్ళకి ఇచ్చే డబ్బు నీకు ఇస్తున్నాను చెప్పిండు ఒకసారి. నాకు చదువు లేకపోయినా నాకు ఏమర్థమైందంటే నేను మునుగట్లే ఎవరి ముంచట్లేదు. అవునా కదా? నాకు వచ్చిన ఆరోగ్యం నలుగురు షేర్ చేస్తేనే 7,000 వచ్చినాయి. స్కూల్లో నెల జీతం 8,000. అవునా కదా? పైన బయట కొనాలి హాస్పిటల్ పాలు కావాలి. నేను హాస్పిటల్ పాలు కాకుండా నాకు వచ్చిన ఆరోగ్యం నలుగురు చేస్తే 7,000 వస్తుంది. మరి ఇంకో నలుగురు చెప్పొచ్చా లేదా? ఇంకో నలుగురు చెప్తే 4 నెలల 10,000 వచ్చింది. 15 సంవత్సరాల స్కూల్లో 8,000. ఇందులో 4 నెలలు చేస్తేనే 10,000 వస్తుంది. ఎక్కడ చేయాలి? నేను ఇక నా అంత తోపే లేదు. పాఠశాల చెప్పు దాటేయొచ్చు అని ఫంక్షన్లు పబ్బాలు పోకుండా నా పని నేను చేసుకుంటూ కూర్చున్నా. 10,000 మించలేదు. పాఠశాల చెక్కు దాటిపోతుంది. నేనే సార్ మీటింగ్కి రా మేడం అన్నాడు. మీటింగ్ వచ్చి ఏం చేయాలి? ఎప్పుడు వచ్చినప్పుడు రావాలి వాళ్ళు చెప్పాలి. పక్కింటి ఆమె తింటా ఒకసారి 2 సార్లు వచ్చిరు. 3వసారి మేము కొంటేనే ఆయమ్మ చెక్కు పెరుగుతుంది. ఎక్కడ ఉన్న మహేష్ బాబే బాగుపడాలి, ఆయమ్మ మాత్రం బాగుపడొద్దని నా సబ్బు పెడితే నల్లగుంది, నూనె పెడితే సబ్బు అందరూ ఆపేసి నా వల్ల కాదు బిజినెస్ అని నేను కూడా ఆపేసిన. పాండు సార్ మన మహాగురు గారు సార్ ఎంఎస్ సార్ మా ఇంటికి వచ్చి మేడం ఎందుకు ఆపేసిన? బిజినెస్ నీకు అర్థమైంది అంటే అర్థమైంది అన్న. ఈరోజు ఒక మీటింగ్ రా మేడం అన్నారు. ఒక మీటింగ్కి వెళ్ళినా. ఆ మీటింగ్లో నా పేరు లలితమ్మ, నేను చదువుకుంది 4వ తరగతి, నా వయసు 60 సంవత్సరాలు, నాకు 1,30,000 అని చెప్పింది. 60 సంవత్సరాల వయసు ఆమె 1,30,000 తీసుకున్నప్పుడు నాకేం పుట్టింది రోగం అని క్వశ్చన్ వేసుకున్నా. అవునా కదా? ఆమెకి ఇదే ప్రొడక్ట్, ఆమెకి ఇదే కంపెనీ, నాకిదే. మరి ఆమెకు ఆకలి ఉంది, నీకు ఆకలి లేదని చెప్పింది సార్ వాళ్ళు. అలాంటి టైంలో కొన్ని మీటింగ్లు పోతే గవర్నమెంట్ జాబ్ రావడమే అదృష్టం. గవర్నమెంట్ జాబ్ పక్కకు పెట్టి వెస్టేజ్ గట్టిగా 3 సంవత్సరాలు పట్టుకో, నువ్వు భూమి మీద ఉన్నా వస్తాయి లేకపోయినా వస్తాయి అని నాకు అదొకటి కలెక్ట్ అయింది. 15 సంవత్సరాల స్కూల్లో ఆయమో చేసుకున్నా, చేసి మెట్లు సరిపడ్డాయేమన్నా చనిపోయినా మా మేడం ఇస్తుందా? మీరు చేసే జాబ్లలో ఇస్తారా? ఇయ్యరు. నాకు అప్పుడు అనిపించింది నేను లేకపోతే నా పిల్లలు రోడ్డు మీద పడాలి. ఇందులో 20,000 వచ్చినా చాలు, 3 తరాల వరకు రావాలి. పక్కింటోళ్ళ ముచ్చట్లు మొగుడు పైన కొట్టుకుని 40 మంది చెప్పేది. ఆపదోస బాల్లాలు ఒకటి నా నోటి దురద. ఆ మాటలు మొత్తం పక్కకు పెట్టినా. 7:30 కాగానే కార్తీక దీపం ఏడుస్తే నేరేడు వారి దీపం అవుతా నేను నవ్వాలి. దీప యాక్టింగ్ చేసే దేనికి? అదే దీప షూటింగ్ తీస్తుంటే కాలు పెరిగినా చేయి పెరిగినా టీవీలలో ఫోన్లలో మారుమవుతుంది. మిమ్మల్ని నన్ను చౌటుపోలో పొడిచేసిపోయిన అడుగుతారా? టీవీ సీరియల్ పక్కకు పెట్టినా, పక్కింటి ముచ్చట్లు పక్కకు పెట్టినా, 24 గంటలు వెస్టేజ్ గురించి చెప్పడం స్టార్ట్ చేసిన. చెప్పగా అందరూ వస్తారా? సార్ ఒకటి చెప్పింది, ఎవరు రారు, నీ తెలివి మొత్తం బయట పెట్టమ్మా. ఇందులో నేను చెప్పిందే నువ్వు సొంత తెలివి ఉపయోగించకు. టీచర్ అయినా డాక్టర్ అయినా ఎగ్జామ్ రాయగానే జాబ్ వస్తుంది. జాబ్ ట్రైనింగ్ ఉంటుందా లేదా అన్నారు. ఉంటుందని. ఇందులో కూడా వెస్టేజ్లో
ఒకటే అని చెప్పండి, బిల్డింగ్ ఉలగొట్టాలంటే అరగంట పడుతుంది, కట్టాలంటే నీ కాడ 70 సంవత్సరం పడుతుంది. పొలం పండాలంటే వరి పొలం పంట పండాలంటే 6 నెలలు వెయిట్ చేయాలి. ఆడ మిత్తి పెరుగుతుంది, 3 నెలలకు వస్తే గడ్డి పోసుకోవాలి. తల్లి ఒక బిడ్డకు జన్మనియాలంటే 9 నెలలు వెయిట్ చేయాలి. ఇలా 3 నెలలకు లక్ష రాదు, 6 నెలలకు లక్ష రాదు. నిరంతరం పని చేసుకో, సంవత్సరం నిలబడు, పని వెనక పరిగెత్తు, పైసా నీ వెనకాలకు వస్తుంది. ఫోన్ ₹1,00,000 ఫోన్ 5 రోజులు మాట్లాడుతూ 6 రోజు ఛార్జింగ్ పెట్టలేదా? ఫోన్కి ఛార్జింగ్ ఎంతనో, పిల్లోడికి స్కూల్ ఎంతనో. వెస్టేజ్ సక్సెస్ కావాలంటే నెలలో 4 మీటింగ్లు అటెండ్గా, తీరిక కోరిక ఓపిక, కనబడాలి, నిలబడాలి, వినబడాలి. ఈ వారు చేసుకుంటూ సంవత్సరం నిలబడితే లక్ష ఇప్పిస్తాడు పాండు సార్. 24 గంటలు నాకు మొత్తం పక్క పెట్టి పాండు సార్ ఏం చెప్తే చేసిన. ఎక్కడ మీటింగ్ అంటే ఎప్పుడు ఎక్కడ 24 గంటలు తీసుకొచ్చి జనాన్ని కూర్చోబెట్టినా. వచ్చిన వాళ్ళని తీసుకొని కూర్చోబెట్టినా, రాని వాళ్ళని వదిలిపెట్టినా. ఏదైనా తినే రాత ఉండాలి, అవునా కదా? అలా 24 గంటలు చేస్తూ చేస్తూ ఇప్పుడు నేను జాయిన్ అయ్యి 3 సంవత్సరాల దగ్గర 4 కావచ్చు. ఇప్పుడు నాకు ఒక నెలకి 4,55,286. నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ ఊర్లో ఆగిపోయేది. ఇప్పుడు మా ఊరు మొత్తంలో కూడా ఎవ్వరికి కూడా 4 లక్షలు. మా ఊరు మొత్తం కాదు, సీఎం జీతం కూడా లేదంట. నాకు కూడా తెలియదు, సార్ వాళ్ళు చెప్తున్నా. నేను గొప్ప కాదు, నాకు వచ్చింది ఒక అవకాశం పట్టుకున్నా, అవునా కదా? మనం ఏం చేస్తామంటే పక్కింటి చీర కొంటే కాఫీ కొంటాం, కాఫీ కొడతాం, పక్కింటి దండ తెచ్చుకుంటాం, గొలుసులు తెచ్చుకుంటాం, నాకు అది కావాలంటాం, డబ్బులు పొదుపు చేసి కొంటాం. వీడికి వచ్చి మాత్రం మా ఆయన వద్దన్నాడు, సబ్బు వద్దన్నాడు, నూనె వద్దన్నాడు చెప్తాం. హాస్పిటల్ అయితే లక్షలు పెట్టి వస్తాం, అవునా కదా? 3 జనరేషన్ దాన్ని కరెక్టే చేస్తాం. ఈరోజు పోతూ పోతూ కొత్తగూడెం పోయినాక రోడ్ బస్ స్టాండ్ యాక్సిడెంట్ నేను చనిపోయినా కూడా మా సార్ ఉన్న రోజులు వస్తే 4,50,000. మా సార్ 2 సంవత్సరాల క్రితం నా దగ్గరకు వచ్చినా మా పిల్లలు ఉన్న రోజులు వస్తాయి 3 తరాల వరకు. పవర్ ఆఫ్. మరి మన అందరికి అవకాశం ఉందా? ఎంత లక్షలు ఎకరాలు కోట్లు ఉన్నా కూడా బెల్లం ఉంటేనే ఈగలు. వచ్చిన కోడలు మనది కాదు, కొడుకు మనోడైనా, బిడ్డ మనదైనా, అల్లుడు మనోడు కాడు. రేపు నెలకు 2-3 లక్షలు సంపాదించడం అనుకో, వాళ్ళు రాకుండా 10 మంది జీతగాలను పెట్టి చేయించుకోవచ్చు. పెద్దోళ్ళు చెప్పారు దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలని. మనం ఏం లేదు, ఇప్పుడు ఏం లేదు, 20 తర్వాత చూస్తాం. వెస్టర్న్ ఫంక్షన్ పబ్బాలు ఏది పోనీయం, అవునా కదా? ఇప్పటి వరకు ఎవరు కూడా రాలి, నాకు చుట్టాలు పక్కలు ఎవరు, మా తమ్ముళ్ళు కూడా రాలి. మనం మా అన్న వస్తలేడు, మా తమ్ముళ్ళు వస్తు చేస్తారు. ఎవరికి కావాలి డబ్బు? మనకు కావాలి. మీకు దయచేసి దండం పెట్టి చెప్తున్నా, వెస్టేజ్ గట్టిగా పట్టుకోండి. ఈరోజు కాజావి మేడం మాట్లాడినా, అందరు సెటిల్ అయిపోయి మన్మడు గురించి పట్టుకుంది. ఆమె ఎలా పట్టుకుందంటే మనం ఆమెకన్నా పెద్దోళ్ళే కదా, మనకెలా ఉండాలి? ఆ రోజు లలితమ్మ మాటలకు రక్తం మరిగిపోయింది నాకు. చాలా మంది, ఇప్పుడు రమేష్ సారు, నరేందర్ సారు, బాల వెంకటేశ్వర అందరు మాట్లాడలే. నేను ఆగిపోతే వచ్చిరా, నిలబడితే వచ్చిరా? మరి మీరు నిలబడితే వస్తారా, అయిపోతే వస్తారా? మీ తెలివి మొత్తం పక్కకు పెట్టి 24 గంటలు సక్సెస్ అయిన అప్లై చేయబట్టుకొని ఎన్ని రోజులు నిలబడాలి? ఎన్ని రోజులు? సంవత్సరం నిలబడితే మీకు అర్థమవుతుంది, అవునా కదా? లక్ష కావాలా వద్దా? కావాలా వద్దా? ఈ సంవత్సరం డిసెంబర్ నా చెక్కు 10 లక్షలు. పోయిన డిసెంబర్లో థైలాండ్ పోయేసి వచ్చిన, ఫ్లైట్ ఎక్కి. ఇందులో ఎవరైనా ఎక్కినా? మొన్న 3 తారీఖు నాడు దుబాయ్ పోయేసి వచ్చిన. ఒక్కరు ఆలోచించండి. మరి నేను వెళ్ళినప్పుడు మీరు వెళ్ళొచ్చా లేదా? మీ అందరు కూడా దండం చెప్తే ఒకటే మీటింగ్ ఏది అర్థం కాదు. ఎక్కువ మోర్ మీటింగ్స్ అటెండ్ అయ్యి అప్లై చేయబట్టుకుని నడుచుకున్న వాళ్ళకి 1 ఇయర్ తీసుకుందామా? మీరు అందరు కూడా 1 ఇయర్ 1 లాక్ తీసుకోవాలని కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్.